ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అన్ని విషయాల్లో ప్రభులో సంతోషిస్తూ నడుస్తున్నారా? సంతోషంగా జీవిస్తున్నారా? దేవుని బిడ్డలారా, కష్టాలను బట్టి, కన్నీటిని బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మా జీవితంలో ఈ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఎవ్వరూ మా పక్షములో లేరు. నాకు వస్తున్న పోరాటాల్లో, నాకు వస్తున్న అపజయాల్లో నన్ను ప్రేమించి, ఆదరించి, ఆదుకునేవారు లేరు. ఈ భయంకరమైనటువంటి పోరాటంలో ఆ పక్షాన ఉండేవారు ఎవరు? నేను ఒకప్పుడు అందరి పక్షాన నేను నిలబడ్డాను. కానీ ఈ రోజున నా కష్టంలో, నా భయంకరమైన సమస్యల్లో ఎవరు నా పక్షాన లేరని బాధపడుతున్నావా? నువ్వేం బాధపడద్దు. ప్రభు ఈ ఉదయం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాట మీకు చెప్తుంటేనే ఆ గొప్ప దేవుడు ఇచ్చే విజయాన్ని నేను అనుభవపూర్వకంగా అనుభవిస్తూ చెప్పడానికి ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. ఎవ్వరు నిన్నేమన్నా, నీ ఆఫీస్లో, ఒకవేళ నీ కాలేజీలో, నువ్వు చదువుతున్న స్కూల్లో, యూనివర్సిటీలో, పనిచేస్తున్న వర్కింగ్ ప్లేస్లో, లేదా నీ కొలీగ్స్ మధ్యలో ఎక్కడైతే నీవు భయంకరమైన పోరాటాలను, అవమానాలను, భయంకరమైనటువంటి జగడములను, అటువంటి నిర్నిమిత్తముగా జగడమాడే ప్రజల మధ్యలో సతమతమైపోతూ అనవసరంగా బాధిస్తున్నారు అని ఆ బాధకు తట్టుకోలేకపోతున్నావా? ధైర్యం తెచ్చుకో. ఏమాత్రమూ నీకు హాని కలగదు. ప్రభు అంటున్నాడు, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు అని జ్ఞాపకం చేయమంటున్నాడు. దయకాల్సిన ప్రభువా, నేను ధైర్యంగా నిలబడతాను, నా పక్షాన నువ్వు యుద్ధం చేస్తావు, నీకు వందనాలు ప్రభువా అని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో పలికి చూడు. అన్ని పోరాటాలలో దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధమాడి గొప్ప జయమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనాలు. మా పక్షాన ఉండి మాకు గొప్ప నాయన జయమును నాయన అనుగ్రహించమని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యుద్ధములలో, పోరాటాల్లో మీరు వారి పక్షాన్ని నిలబడి కృపను అనుగ్రహించి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.